సార్ మీ మేనల్లుడు ధ్రువ్ ధ్రువ ఏంటి తన క్యారెక్టర్ ఏంటి? దాని మీద మంచి సాంగ్ ఉంది. మీరు ఇంత ఓపెన్గా దాని క్యారెక్టర్ ఏంటి అని అడిగేస్తున్నారు కదా సార్. అదే సార్ ఇది అంటే ఇంపార్టెన్స్ లేదా బసవన్న సాంగ్ అదే సార్. ఇప్పుడు అలాంటి ఒక ఆయన మంచి పేరున్న హీరో, కర్ణాటకలో వన్ ఆఫ్ ది టాప్ హీరోస్. అక్కడ పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు. సో ఇందులో చేయించాలంటే ఏం చేస్తే బాగుంటుంది అని మనకి కరెక్ట్గా ఒకటి కుదిరింది. ఇది ఇమ్మీడియట్గా వచ్చి ఓకే ఎస్ ధ్రువ విల్ బీ డూయింగ్ దిస్ అని ఫిక్స్ అయిపోయాం. అది ఏంటి అని మీరు థియేటర్లో చూసినప్పుడు మీకు తెలుస్తుంది. బట్ ఇట్స్ లైక్ ఎ ఫుల్ ఒక ఎమోషనల్ క్యామియో ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు తనే కాదు, ఈవెన్ ప్రకాష్ రాజ్ గారు కానీ సత్యరాజ్ గారు కానీ అవును మీరు, సో ఈ క్యారెక్టర్స్కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి? అన్ని క్యారెక్టర్స్ సార్. ఇప్పుడు నా క్యారెక్టర్ నుంచి మీరు తీసుకుంటే నా క్యారెక్టర్ నుంచి ఒక కథ వస్తుంది. ఈయన నాదే కథ అని చెప్పొచ్చు మీరు. ఈయన క్యారెక్టర్ నుంచి హీరో నుంచి చూసుకుంటే హీరో కథ ఇది. హీరోదే ఫుల్ స్టోరీ ఎలా ఉంటుంది. మీరు ప్రతి క్యారెక్టర్ సత్యరాజు గారు చూసుకుంటే ఆయన కథ ఉంటుంది. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు చూసుకుంటే వాళ్ళ నుంచి స్టోరీ స్టార్ట్ అయిపోతుంది. అలా ఉంటుంది. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద క్యారెక్టర్స్ హియర్. అండ్ అఫ్ కోర్స్ వాళ్ళంతా ఎంత బాగా చేశారో అని నేను చెప్పడం కాదు, ఆల్రెడీ చేశారు. దే హ్యావ్ ప్రూవ్డ్ దెమ్సెల్వ్స్. ప్రకాష్ రాజ్ అండ్ సత్యరాజ్ సార్ కూడా. సో దే హ్యావ్ ఆల్రెడీ డన్ ఫెంటాబులస్ రోల్స్ ఇన్ దర్ కెరియర్. సో అందులో నుంచి కొంచెం ఏదైనా డిఫరెంట్ మనం చేయగలుగుతామా అని చేశాను అనుకుంటాను. నా క్యారెక్టర్ కూడా నాకే కొత్త. అది నేను చేయాలనుకుంది. యాక్చువల్గా నేను ఐ జస్ట్ వాంటెడ్ ఓన్లీ డైరెక్ట్ ఆ క్యారెక్టర్, వేరే ఇంకా ఎవరో అనుకున్నాను. సో తర్వాత లాస్ట్లో మన ఇంట్లో అంతా ఓన్లీ యూ హ్యావ్ టు డూ, ఇట్స్ ఎ నైస్ క్యారెక్టర్. ఎవరు ఫస్ట్ చెప్పింది ఎవరు? అవునా?